జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి బేతపూడి విజయశేఖర్పై గూగుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుమలత తీవ్ర ఆరోపణలు చేశారు. కరోనా సమయంలో పరిచయమైన విజయశేఖర్ తమ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ మాయమాటలు చెప్పి మద్యం షాపులు, గ్రానైట్ వ్యాపారంలో భాగస్వామ్యం ఇప్పిస్తానని నమ్మించారని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో తన వద్ద నుంచి ₹1,20,00,000 తీసుకున్నారని, 3 ఏళ్ల పాటు ఆయన కుటుంబాన్ని తానే పోషించానని తెలిపారు. తీరా పదవి వచ్చాక మోసం చేస్తూ తనపైనే పరువు నష్టం కేసు పెట్టారని సుమలత ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన నేతపై మోసం కేసు, విజయశేఖర్పై గూగుల్ టెక్కి సుమలత ఆరోపణలు. నా పేరు మోదుగు సుమలత. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. కరోనా టైంలో నాకు బేతపూడి విజయశేఖర్ జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీ. అతను నాకు 2021 అక్టోబర్ 11న పరిచయం అయ్యాడు. అంటే మా నేటివ్ ప్లేస్ వచ్చేసి మంగళగిరి. సో అక్కడ అతను పరిచయం అయ్యాడు. నేను కరోనా టైంలో మంగళగిరిలో ఉన్న టైంలో అతను నన్ను ఒంటరిగా ఉన్నాను అని తెలుసుకొని నన్ను ఇసుక క్వారీలు, మన పార్టీ నెక్స్ట్ 2024లో మా పార్టీని అధికారంలోకి వస్తుంది, సో నేను స్టేట్ సెక్రటరీగా ఉన్నాను, సో ఇలా మాయమాటలు చెప్పేసేసి ఇసుక క్వారీలు ఇప్పిస్తాను, వైన్ షాపులు మనవే, గ్రానైట్ బిజినెస్లు మనవే, అవన్నీ మనవే అని చెప్పేసేసి ఇప్పుడు పెట్టుబడి పెడితే అప్పుడు కోట్లు సంపాదించుకోవచ్చు అని చెప్పి మాయమాటలు చెప్పేసేసి నా దగ్గర నుంచి డబ్బులు, బంగారం తీసుకొని నన్ను మభ్యపెట్టుకుంటూ వచ్చాడు. 2024 పార్టీ అధికారం జూన్లో వచ్చినప్పటి నుంచి కూడా నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. అప్పుడు కూడా చెప్తూనే వచ్చాడు. ఎప్పుడైతే నామినేటెడ్ పోస్ట్ అనౌన్స్ చేశారో 2024 నవంబర్ 17th, ఆ రోజు నుంచి నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. అడుగుతుంటే నీ దిక్కున్న చోటు చెప్పుకొని చెప్పేసి బెదిరిస్తున్నాడు. నువ్వేం చేసుకుంటావో చేసుకో, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినా నీకు ఎలాంటిది ఇది జరగదు, ఎందుకు ఆయన 4 పెళ్ళిళ్ళు చేసుకున్న మనిషి, ఇంకా ఒక ఆడపిల్లకి అన్యాయం చేశాడంటే ఎవరు నమ్ముతాడు, అలా మాట్లాడుకుంటూ వచ్చాడు. సో నేను అంటే మంగళగిరి ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాస్ గారి దగ్గరికి కానీ, గుంటూరు ఇన్ఛార్జ్ గాద వెంకటేశ్వరరావు గారి దగ్గరికి కానీ, పిడుగు హరిప్రసాద్ గారు, చక్రవర్తి గారు, శ్రీనివాసరావు గారు, ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది. అమ్మిశెట్టి వాసన్న, తర్వాత పోతినేని మహేష్ అన్న, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళడం జరిగింది నాకు న్యాయం జరిపించమని చెప్పేసి. ఈ ఇష్యూ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. తర్వాత జనవాణిలో నేను 3 సార్లు అర్జీ పెట్టుకోవడం జరిగింది. నా పేరు మోదుగు సుమలత.